ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న టోకెన్స్ గురించి, ఇంకా ఈ టికెట్స్ని బుక్ చేసుకున్న భక్తులకి 3 రోజులు సేవ, 4 సార్లు దర్శనం ఉంటుంది. అవి ఏ టికెట్స్ అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతిలో ఇస్తున్న ఆఫ్లైన్ టోకెన్స్. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్లో కూడా రేపటికి సంబంధించి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైమ్ స్లాట్ టోకెన్స్ 14,000. అలాగే భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మెట్టు మార్గం టోకెన్స్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య టోకెన్స్ 3,000. రేపటికి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ 14,000, శ్రీవారి మెట్టు మార్గం టోకెన్స్ 3,000. మొత్తం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి తిరుపతిలో టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ రేపు సాయంత్రం 4 గంటల టైం స్లాట్ కి సంబంధించిన టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకా టోటల్ గా 9,995 ఎస్ఎస్టీ టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో రేపు మధ్యాహ్నం 3 గంటల టైం స్లాట్ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి. మొత్తం మీద శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి 2,451 టోకెన్స్ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఆఫ్లైన్ లో అందుబాటులో ఉన్నాయండి. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క స్టేటస్ ను కావచ్చు, ఇంకా టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 14వ తేదీ శనివారం రోజున 91,720 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 44,678 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,80,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ, అలాగే నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి తిరుమల ఔటర్ రింగ్ రోడ్లోని సేవా సదన్ సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేటు. తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి మే నెల 15వ తారీఖు నుండి విపరీతంగా పెరిగింది. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం 2-3 గంటలకు పైగా తగ్గుతుంది. శుక్రవారం నాడు సాధారణంగా కేవలం 60 నుండి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో వివిధ టీటీడీ విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే మరియు జూన్ మాసాలలోని శుక్రవారాలలో దాదాపు 10,000 మందికి పైగా భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించడం జరుగుతున్నది. ఒకసారి దర్శన గణాంకాలు పరిశీలిస్తే శుక్రవారాలైన మే 23న 74,374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం జరిగింది. జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. ఇదండి మే 15వ తేదీ నుండి వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరగడం జరిగింది. అయినప్పటికీ మే 15వ తేదీ నుండి శుక్రవారం రోజుల్లో కూడా సుమారుగా 70,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అండి ఇది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీ వారాహి డివోషనల్ గారు, లక్ష్మి గారు నమస్తే అండి. శ్రీవారి మొదటి గడప దర్శనం కొరకై 10,000 రూపాయల టికెట్ ఎక్కడ తీసుకోవాలి? ఈ నెల 30వ తారీఖు కావాలి. టికెట్ ఎలా తీసుకోవాలి చెప్పగలరు ప్లీజ్ అని అడుగుతున్నారు.
శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనగా 10,500 రూపాయల మొదటి గడప దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్లో 2 ప్రదేశాల్లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతిలోని ఎయిర్పోర్ట్లో ప్రతిరోజు 200 టికెట్స్ అనేవి ఇస్తారు. ఎవరైతే ఫ్లైట్ ద్వారా వచ్చి ఎయిర్పోర్ట్లో దిగుతారో వారందరూ కూడా మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఎయిర్పోర్ట్లోనే మీరు శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ డొనేట్ చేసి ఆ దర్శనం టికెట్స్ అనేవి పొందవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి బస్ మార్గంలో కావచ్చు, ట్రైన్ మార్గంలో కావచ్చు వచ్చేవారికనైతే మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే తిరుమలకి చేరుకొని తిరుమలలోని గోకులం రెస్ట్ హౌస్ వద్ద ప్రతిరోజు 800 శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అయితే ఆఫ్లైన్ లో ఇస్తారండి. మీరు గోకులం రెస్ట్ హౌస్ వద్ద శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ పే చేసి అక్కడ కూడా ఆఫ్లైన్ లో మీరు మొదటి గడప దర్శనం టికెట్స్ ని పొందవచ్చు. అయితే తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో కావచ్చు, తిరుమల కొండపై గోకులం రెస్ట్ హౌస్ వద్ద కావచ్చు ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి రేపు దర్శనానికి ఈ రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా జూన్ 30వ తేదీ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే జూన్ 29వ తేదీ ఉదయం 8 గంటల కల్లా తిరుమలకి చేరుకొని గోకులం రెస్ట్ హౌస్ వద్ద క్యూ లైన్ లో ఉన్నారు అంటే ఆ రోజు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో పొంది నెక్స్ట్ డే అంటే జూన్ 30వ తేదీ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి, మీరు ఎంత మంది అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి మొదటి గడప దర్శనం టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది భక్తులు కూడా ఈ కౌంటర్ వద్ద కంపల్సరీ క్యూ లైన్ లో ఉండాలి. అలాగే నెక్స్ట్ హర్ష గారు, మేడం హోమం టికెట్ లో స్వామివారి దర్శనం ఆ రోజు 3కి వెళ్ళాలా, నెక్స్ట్ డే వెళ్ళొచ్చా చెప్పండి అని అడుగుతున్నారు. ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు ఆ భక్తులు మీరు ఏ తేదీకి అయితే ఆ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య అలిపిరిలో జరిగే హోమంలో పాల్గొనాలి. ఆ తరువాత అదే రోజు మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలంటే మీరు ఏ తేదీకి అయితే హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ మాత్రమే ఆ టికెట్ మీద మీకు హోమం ప్లస్ 300 రూపీస్ దర్శనం కల్పించడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ శాంతి గారు, సెప్టెంబర్ మంత్ 300 రూపీస్ దర్శనం ఎప్పుడు ఓపెన్ చేస్తారు మ్యామ్ అని అడుగుతున్నారు. సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ శిల్పా గారు, సేవా గ్రూప్ లో ఒకరు రాకపోతే వేరే వాళ్ళు రావచ్చా అని అడుగుతున్నారు. శ్రీవారి సేవకి గ్రూప్గా మీరు బుక్ చేసుకునేటప్పుడు ఎవరి నేమ్స్ అండ్ ఆధార్ నెంబర్స్ని ఎంటర్ చేసి గ్రూప్గా శ్రీవారి సేవని బుక్ చేసుకున్నారో ఆ పర్సన్స్ మాత్రమే వస్తేనే ఆ టికెట్ మీద మీకు శ్రీవారి సేవ అలాట్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ గ్రూప్లో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు రాకపోతే మిగిలిన పర్సన్స్ వచ్చి ఆ సేవకు రిపోర్ట్ చేయొచ్చు. అంతేకాని ఎవరైతే ఆ గ్రూప్లో రాకుండా ఆగిపోతున్నారో ఆ పర్సన్స్ ప్లేస్లో వేరే పర్సన్స్ని తీసుకొస్తే అలో చేయరు. అలాగే నెక్స్ట్ శ్రీహరి గారు, గోవింద ఒకే రోజు సుప్రభాతం టికెట్ అంగప్రక్షణం టికెట్ ఉంటే రెండింటికి పంపిస్తారా గోవింద అని అడుగుతున్నారు. సుప్రభాతం సేవా టికెట్, అంగప్రక్షణం సేవా టికెట్ ఈ 2 రకాల టికెట్స్ ద్వారా ఒకే రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకని అంటే సుప్రభాతం సేవ, అంగప్రక్షణం సేవ ఈ 2 కూడా ఒకే సమయంలో జరుగుతాయి. అంటే సుప్రభాతం సేవా టికెట్స్ కలిగినటువంటి భక్తులు ముందుగా శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లి సుప్రభాతం సేవలో పాల్గొంటూ ఉంటారు. వారి వెనకాలే అంగప్రక్షణం సేవ టికెట్స్ కలిగిన భక్తుల్ని శ్రీవారి ఆలయం లోపలికి అనుమతించడం జరుగుతుంది. సో సుప్రభాతం సేవ జరుగుతున్న సమయంలోనే అంగప్రక్షణం సేవ టికెట్స్ కలిగిన భక్తులు శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ అంగప్రక్షణం సేవ చేయడం జరుగుతుంది. తరువాత ముందుగా సుప్రభాతం సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు. వారి తరువాత అంగప్రక్షణం సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు. కాబట్టి ఒకే రోజు సుప్రభాతం సేవా టికెట్ అండ్ అంగప్రక్షణం సేవా టికెట్ ఈ రెండింటి ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ 2 సేవలు ఒకేసారి నిర్వహించడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ శ్యామల గారు, హాయ్ మ్యామ్, ఈవినింగ్ 6కి రూమ్ బుకింగ్ చేశాం, అదే రోజు మార్నింగ్ వెళ్తే రూమ్ ఇస్తారా గోవింద చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. మీరు అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఏ తేదీలో ఏ టైం స్లాట్కి అయితే అకామిడేషన్ బుక్ చేసుకొని ఉంటారో పర్టికులర్ ఆ టైం స్లాట్లో మాత్రమే మీకు అకామిడేషన్ అలాట్ చేయడం జరుగుతుందండి. మీరు బుక్ చేసుకున్న టైం స్లాట్ కంటే ముందు మీకు ఆ రూమ్ అనేది అలాట్ చేయరు. ఒకవేళ మీరు రూమ్ని బుక్ చేసుకున్న టైం స్లాట్ దాటిపోయింది అనుకోండి, అంటే మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా మీ అకామిడేషన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. అప్పుడు కూడా మీకు రూమ్ అనేది ఇవ్వరు. కాబట్టి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు పర్టికులర్ ఏ టైం స్లాట్ని అయితే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ బుక్ చేసుకుంటారో ఆ పర్టికులర్ టైం స్లాట్ లో మాత్రమే మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేయించుకోవాలండి. అలాగే నెక్స్ట్ శివరాం గారు, మేడం సోమవారం ఆంధ్రప్రదేశ్ అధికారుల లెటర్ మీద తిరుమల బ్రేక్ దర్శనాలు ఉన్నాయా తెలియజేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు.
మే 15వ తేదీ నుంచి వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు తిరిగి పునఃప్రారంభించినప్పటి నుంచి సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కల్పించడం లేదండి. ఈ దర్శనాలను ముందు రోజుకో అంటే ఆదివారం రోజుకు టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజుల పాటు కల్పించడం జరుగుతుంది. తెలంగాణ వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా సోమవారం, మంగళవారం ఈ 2 రోజుల పాటు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ చలపతి గారు, మేడం ప్లీజ్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పవిత్రోత్సవం అని అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవం సేవలు నిర్వహిస్తారండి. ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవం సేవలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రోత్సవం సేవ టికెట్ కాస్ట్ ఒక్క పర్సన్ కి 2,500 రూపాయలు ఉంటుందండి. 2,500 రూపాయలు పే చేసి ఈ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు 3 రోజుల పాటు ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొని 3 రోజులు కలిపి మొత్తం 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. పవిత్రోత్సవం సేవ అంటే ఏంటి, ఈ సేవలో పాల్గొన్న భక్తుల అనుభవాలు పూర్తి వివరాలతో ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. Thanks for watching.